హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయింది. ఈ ఏడాది కాలంలో ఎగుడు దిగుడులు కొన్ని ఉండొచ్చు. ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలపైన పాజిటివ్, నెగిటివ్ ఏదైనా కానీ ఒపీనియన్ ఏర్పడడానికి ఒక అవకాశం ఉండొచ్చు. అలానే స్వయంగా ఆంధ్రప్రదేశ్ సీఎం ముఖ్యమంత్రి ఆ కూటమి పక్షానికి నాయకత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా కూటమి పక్ష సమావేశాల్లో కొంతమంది ఎమ్మెల్యేలకి వార్నింగ్ ఇచ్చారు, సున్నితంగా హెచ్చరించారు. ప్రజల్లోనే ఉండాల్సిన అవసరం ఉంది, అసంతృప్తి పెరిగితే ఒక్కసారి వన్ టైం ఎమ్మెల్యేగానే మిగిలిపోతారు అని ఆయన వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఒక సర్వే రిలీజ్ అయింది. సెఫాలజీ గురించి, ఎలక్షనీరింగ్ గురించి, ఎలక్షన్కి సంబంధించినటువంటి అంశాల గురించి మనం మాట్లాడడం లేదు, కానీ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా ఎమ్మెల్యేల పైన ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్గా దీన్ని మనం ఎంతవరకు చూడొచ్చు ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మీడియాకి సంబంధించి, ఎన్నికల విశ్లేషణలకు సంబంధించి ఆత్మసాక్షి గ్రూప్ అనేక సర్వేలు చేసింది. అయితే ఆ సర్వేల హేతుబద్ధత, సక్సెస్ రేటు అనే విషయాలను పక్కన పెడితే కొన్ని అంశాల్లో మాత్రం వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి ఫ్యాక్టర్స్ కనిపించడం, ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకి అనుగుణమైనటువంటి ఫలితాలు కనిపించడం, దీనివల్లనే ఈ సర్వేని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను నేను. వాస్తవానికి ఈ సర్వేలో అనేక లోటుపాట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని ప్రశ్నావళి కానీ లేదా వాళ్ళు చేసినటువంటి సర్వే కొంతమంది ప్రయోజనాల కోసం చేసింది కూడా అయి ఉండొచ్చు. కాబట్టి ఏ అంశాలు ఉన్నా కానీ అన్ని అంశాలను మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓవరాల్గా ప్రజాప్రతినిధుల పనితీరు, పర్ఫార్మెన్స్కి సంబంధించినటువంటి రేటింగ్స్ విషయంలో ఈ సర్వే ఏం చెప్పింది అనేది ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ప్రతిసారి వీళ్ళు రిలీజ్ చేసేటువంటి సర్వే అనేది ఈసారి జూలైకి సంబంధించి రిలీజ్ చేసిన సర్వే. ఇక ఈ రీసెర్చ్ మెథడాలజీకి సంబంధించి ఎన్ని ఫేజుల్లో సమాచార సేకరణ చేశారు, ఏ వర్గాలను విశ్లేషించారు, ఆ వర్గాల నుంచి సేకరించినటువంటి ప్రశ్నావళి ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో పొందుపరిచారు. కాబట్టి ఇవన్నీ చూస్తే చాలా సుదీర్ఘమైనటువంటి అంశం అవుతుంది. కానీ క్లారిటీగా మనకు కావాల్సినటువంటి అంశాన్ని ఒకసారి విశ్లేషించి చూద్దాం. ఇందులో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్, జిల్లాల వారీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రధానంగా వాళ్ళలో అసంతృప్తి ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రభుత్వ వ్యతిరేకత ఫలితంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఎమ్మెల్యేలు, దీనికి సంబంధించి ఒక జోనలైజేషన్, రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ అని చెప్పని ఒక వర్గీకరణ చేసింది ఆత్మసాక్షి గ్రూప్. ఆ సర్వేల్లో వచ్చినటువంటి ఫలితాలని ఒకసారి మనం చూద్దాం. పర్ఫార్మెన్స్ ఆఫ్ ద మినిస్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్. సో వాళ్ళకి సంబంధించి మొత్తం 25 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమంత్రితో కలిపి ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ పర్ఫార్మెన్స్కి సంబంధించినటువంటి రేటింగ్ ఇచ్చింది. రెడ్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఇది ఒకటి మీరు గమనించాలి, టీడీపీ నుంచి ఉన్నవాళ్ళు, మంత్రులు ఎక్కువ మంది టీడీపీ నుంచే ఉన్నారు కాబట్టి వారిలో 9 మంది రెడ్ జోన్లో ఉన్నారని చెప్పని, ఒకరు బీజేపీలో, అసలు బీజేపీలో ఉన్నదే ఒకే ఒక్కరు సత్యకుమార్ యాదవ్ ఉన్నారు, ఆయన కూడా రెడ్ జోన్లో ఉన్నారని చెప్పని హెచ్చరిస్తోంది ఈ సర్వే సంస్థ. సో సత్యకుమార్ యాదవ్ ఒక్కరే బీజేపీ నుంచి మంత్రిగా ఉన్నారు. 9 మంది టీడీపీ నుంచి మంత్రులుగా ఉన్న వాళ్ళల్లో రెడ్ జోన్లో ఉన్నారు. జనసేన నుంచి 3 మంత్రులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలానే కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ కూడా మంత్రులుగా ఉన్నారు. వీళ్ళ 3 కూడా ఎవరు రెడ్ జోన్లో లేరు అని ఈ సర్వే చెబుతోంది. అంటే పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ మీద పదే వైసీపీ నాయకులు రకరకాల విమర్శలు చేస్తున్నటువంటి సందర్భాలు, ట్రోలింగ్స్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూనే ఉన్నాం. కానీ పవన్ కళ్యాణ్ కూడా రెడ్ జోన్లో లేరు. ఆయన పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పడానికి ఈ సర్వేను ఒక ప్రాతిపదికగా మనం తీసుకొని చూడొచ్చు. ఇక ఆరెంజ్ జోన్లో చూస్తే కనుక, ఆరెంజ్ జోన్ అంటే ఏంటంటే పర్ఫార్మెన్స్ విషయంలో అప్రమత్తత పాటించాలి, కొంత జాగ్రత్త వహిస్తే కానీ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే గ్రీన్ జోన్లోకి వచ్చే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు. రెడ్ జోన్లో ఉన్న వాళ్ళు కూడా ఆ ప్రయత్నం చేయొచ్చు, ఎందుకంటే టైం ఉంది కాబట్టి. బట్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళపైన బాగా నెగిటివిటీ వచ్చింది అనేటువంటి అభిప్రాయంతో రెడ్ జోన్లో పెట్టి ఉండొచ్చు. ఆరెంజ్ జోన్లో 2 టీడీపీ మంత్రులు కనిపిస్తున్నారు. ఇక జనసేన మంత్రి ఒకరు ఆరెంజ్ జోన్లో కనిపిస్తున్నారు. వాళ్ళు ఎవరు అనేది స్పెసిఫికేషన్స్ ఇవ్వలేదు. బట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ అనాలిసిస్లో భాగంగా ఈ విశ్లేషణ చేశారనుకుంటే. ఇక గ్రీన్ జోన్లో ఇక్కడ 11 మంది కనిపిస్తున్నారు టీడీపీ మంత్రులు, బహుశా ఇంక్లూడింగ్ సీఎం అనుకుందాము. అలానే జనసేన పార్టీ నుంచి ఒకరు గ్రీన్ జోన్లో కనిపిస్తున్నారు. ఒకరు సేఫెస్ట్ పర్సన్ అనమాట జనసేన నుంచి. ఇక బీజేపీకి ఒకరే మంత్రి అన్నాం కాబట్టి ఈ 2 కూడా జీరోలే ఉంటాయి. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే, మొత్తం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఉన్నది ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు 25 మంది మంత్రులు ఉన్నారు. ఒక సీటు ఖాళీ ఉంది, అది ఎవరికి ఇస్తారనే దాని మీద క్లారిటీ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూస్తే ఇక్కడ 21 మంది టీడీపీ మంత్రులు ఉండాలి. ఎందుకంటే ఇది 11 + 9 20 + 2 22 చూపిస్తున్నారు. ఇక్కడ ఇద్దరినే చూపిస్తున్నారు, ఇక్కడ ఒకరిని చూపిస్తున్నారు. బీజేపీ
ఇది కలిపి చూస్తే వీళ్ళిద్దరు కలిపి 4 ఉండాలి, వీళ్ళు 21 ప్లస్ ఇది కదా, కానీ లెక్క ఏదో ఎక్కడో తప్పినట్టుగా ఉంది. సో అందుకనే నేను ఒక క్లారిటీ ముందే ఇచ్చాను. ఇది ఈ సర్వే సంస్థలు వాళ్ళ క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా అభిప్రాయ సేకరణ జరపడం, వాళ్ళకి ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. ఇప్పుడు ఎన్నికలు లేవు, ఏమీ లేవు. బట్ ఏంటంటే 1 ఇయర్ పర్ఫార్మెన్స్ మీద బహుశా ఆత్మసాక్షి గ్రూప్ చేసినటువంటి సర్వే రిపోర్ట్ ఇది. దాని కింద మనం చూడాల్సి ఉంటుంది. మనం ఇందులో అలర్ట్గా చూడాల్సినటువంటి అంశం, మ్యాచ్ అవుతున్నటువంటి ఫ్యాక్టర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అలానే కూటమి పెద్దగా ఆయన చేసినటువంటి హెచ్చరిక, కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండడం లేదు, వాళ్ళు కనుక ఇలాగే వ్యవహరిస్తే పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోకపోతే వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతారని హెచ్చరించారు. కాబట్టి ఇక్కడ కూడా చాలామంది పైన అసంతృప్తి ఉంది అనేటువంటి ఒక డేటా ఇచ్చారు. ఆ డేటాను మ్యాచ్ చేసే ప్రయత్నంగా మాత్రమే మనం దీన్ని అనలైజ్ చేస్తున్నాం. కాబట్టి ఇది స్టాండర్డ్ కాదు, ఈ పారామీటర్ ఆధారంగానే ఫలితాలు వస్తాయని చెప్పడానికి ఆస్కారం లేదు. పైగా ఆత్మసాక్షి గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇచ్చినటువంటి రిజల్ట్స్, ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు ఫెయిల్ అయినాయి. ఇది క్లారిటీ కోసం నేను చెప్తున్నాను. సో ఇక్కడ ఈ విషయాలు మనం పక్కన పెట్టేసి చూస్తే కనుక ఓవరాల్గా శాసనసభ సభ్యులకి సంబంధించినటువంటి డేటా విషయంలో ఎలాంటి ఇవి ఇచ్చారో అవి కూడా మనం చూద్దాము. సో ఇది ఈ మినిస్టర్స్కి సంబంధించి ఒక ఫైనల్ ఫిగర్స్ ఇక్కడ ఇచ్చారు. నంబర్ ఆఫ్ మినిస్టర్స్ మనం చెప్పింది 25 మంది, వాళ్ళు ఇచ్చిన డేటా కూడా 25 మంది ఉన్నారు. యాంటీ ఇంకంబెన్సీ, వ్యతిరేకత ఎదుర్కొంటున్న వాళ్ళు 10 మంది కనిపిస్తున్నారు అన్నారు. ఇక్కడ అసంతృప్తి కనిపిస్తున్న వాళ్ళు 3 కనిపిస్తున్నారు. ఈ వ్యతిరేకతకి అసంతృప్తికి వాళ్ళు పెట్టుకున్న పారామీటర్స్ ఏంటనేది క్లారిటీ లేదు. కాకపోతే ఏంటంటే ఆ డివిజన్ చేశారు కాబట్టి ఆ నంబర్ మీకు చెప్తున్నాను. ఈ డివిజన్లో, ఇక్కడ చేసినటువంటి డివిజన్లో ఒక నంబర్ తేడా వస్తుంది, ఏ పార్టీది ఏది అనేది విషయంలో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తరపున ముఖ్యమంత్రితో సహా ఉన్నది 21 మంది మాత్రమే మంత్రివర్గంలో ఉన్నారు. ముఖ్యమంత్రితో కలిపి తెలుగుదేశం పార్టీ నుంచి 21 మంది ఉన్నారు, జనసేన పార్టీ నుంచి 3 ఉన్నారు, అలానే బీజేపీ నుంచి 1 ఉన్నారు. సో మొత్తంగా 25 మంది అనేది నంబర్ క్లియర్ అయింది. ఆ నంబర్ ఇక్కడ వాళ్ళు కూడా అదే చెప్పారు. బట్ ఫిగర్స్ కొంచెం ఏదో తేడా అయినట్టుగా ఉన్నాయి. అవి ఒకసారి ఆత్మసాక్షి గ్రూప్ చెక్ చేసుకోవాలి. ఇక ఎమ్మెల్యేస్ పర్ఫార్మెన్స్కి సంబంధించి కూడా సేమ్ డేటా ఇచ్చారు. ఇందులో ఉన్నటువంటి డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. ఎమ్మెల్యేస్కి సంబంధించిన పర్ఫార్మెన్స్ విషయంలో రెడ్ జోన్, గ్రీన్ జోన్ కేటగిరైజేషన్స్లో ఎవరెవరు ఉన్నారు అనేది ఇంక్లూడింగ్ మినిస్టర్స్. మళ్ళీ ఇందులో మినిస్టర్స్ను కూడా ఎమ్మెల్యేగానే వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభిప్రాయాల ఆధారంగా మినిస్టర్స్ పైన కూడా వీళ్ళు ఒక ఎస్టిమేషన్ వేశారు. రెడ్ జోన్లో 54 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ఇంక్లూడింగ్ సీఎం కూడా అనుకుందాం మనం, ఎందుకంటే వాళ్ళు అదే చెప్తున్నారు కదా, నియోజకవర్గంలో సీఎం గారి పైన అసంతృప్తి ఉందా, వ్యతిరేకత ఉందా, అది కూడా వాళ్ళు పారామీటర్ కింద తీసుకున్నారు. జనసేన పార్టీ నుంచి 21 మంది రెడ్ జోన్లో ఉన్నారు, బీజేపీ నుంచి 4 రెడ్ జోన్లో ఉన్నారు. సో ఇది అన్ని పార్టీలకు కూడా ఒక వార్నింగ్. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట కూడా, అసంతృప్తి పెంచుకుంటే నియోజకవర్గాల్లో ఇబ్బంది పడేది మీరే, వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారనేటువంటి హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి ఈ నంబర్స్ చూసినప్పుడు బహుశా అధికార పార్టీకి, అధికార కూటమికి కూడా అటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టే సీఎం గారు ఒక వార్నింగ్ ఇచ్చారని చెప్పని అనుకుంటే కనుక, ఆరెంజ్ జోన్లో ఉన్నవాళ్ళు 22 మంది టీడీపీ నుంచి ఉంటే 3 జనసేన పార్టీ నుంచి ఉన్నారు, 1 బీజేపీ నుంచి ఉన్నారు. ఇక గ్రీన్ జోన్లో ఉన్నవాళ్ళు 59 మంది టీడీపీ నుంచి ఉంటే 4 జనసేన పార్టీ నుంచి ఉన్నారు, 3 బీజేపీ నుంచి ఉన్నారు. సో ఇది మొత్తంగా నంబర్స్ చూస్తే కనుక మనం అది కూడా మ్యాచ్ చేసి చూడాలి. బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నారు, ఇక్కడ 21 మంది వీళ్ళు ఉన్నారు. సో మొత్తం 135 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఆ నంబర్స్ విషయంలో మాత్రం ఒక క్లారిటీ ఉంది. కానీ అసంతృప్తిని ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళ జాబితాలో ఇక్కడ మీరు చూస్తే 50-50 పోటాపోటీగా ఉన్నటువంటి పర్సంటేజ్. అంటే వీళ్ళు వేసినటువంటి అంచనా ప్రకారం ప్రభుత్వానికి అఖండ మెజారిటీ 93% ఓట్ షేర్ ఇచ్చినటువంటి, అంటే విక్టరీ ఇచ్చినటువంటి ప్రజలు ఏడాది కాలంలోనే అసంతృప్తికి లోనవుతున్నారు అనేటువంటి ఒక హెచ్చరికనైతే ఈ నివేదిక చెబుతుంది. దీని ప్రాతిపదికలో ఉన్నటువంటి లోపాలు, ఇతర అంశాలు పక్కన పెట్టి చూస్తే ఈ హెచ్చరికని ప్రభుత్వ పక్షాన ఉన్న వాళ్ళు పాజిటివ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే అటువంటి స్థితిగతులు, పరిస్థితులు ఉంటే కనుక నియోజకవర్గాలపైన మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు తమ పనితీరుని ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మంత్రులకు సంబంధించి రెడ్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య పర్సంటేజ్ పరంగా చూస్తే తక్కువగానే కనిపిస్తుంది. కానీ ఎమ్మెల్యేల విషయంలో మాత్రం దాదాపు 50% వరకు అక్కడ పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి చూస్తే దాదాపు 45 నుంచి 40 నుంచి 50% మధ్యలో ఇక్కడ అసంతృప్తి ఎదుర్కొంటున్నారు. జనసేన పార్టీ నుంచి చూస్తే కనుక
మోర్ దాన్ 60% ఇక్కడ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని చెప్పి ఇక్కడ ఒక 50% రెడ్ జోన్లోకి వచ్చేసారని చెప్పని హెచ్చరికలు చేస్తున్నారు. కాబట్టి ఏడాదిలో ఇంతటి వ్యతిరేకత ఉందా లేదా సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధికార కూటమి నాయకత్వానికి. అలానే దాన్ని మెరుగుపరుచుకోవడం ద్వారా ప్రజల మన్ననలు ఏ విధంగా పొందాలి, ఎందుకంటే ప్రజలు ఆశించింది ఏంటి, ఇవ్వడంలో విఫలమైంది ఎక్కడ అనే అంశాన్ని సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. సో ఇక వీళ్ళు ఇచ్చినటువంటి టోటల్ డేటాను కూడా ఒకసారి మనం సమీక్షిద్దాం. ఇందాక ఆల్రెడీ మనం మ్యాచ్ చేసి చూసాం కదా మొత్తం టోటల్ టాలీని. ఇక్కడ తెలుగుదేశం పార్టీ 135, మనం అదే చెప్పాం. యాంటీ ఇన్కంబెన్సీ ఎదుర్కొంటున్న వాళ్ళు 54 మంది, డిస్సాటిస్ఫాక్షన్ ఎదుర్కొంటున్న వాళ్ళు 22 మంది అని తేల్చారు. జనసేన పార్టీ నుంచి 21 మంది మొత్తం గెలుపొందిన వాళ్ళు అయితే వాళ్ళ 14 మంది యాంటీ ఇన్కంబెన్సీ ఎదుర్కొంటున్నారు. 3 పైన మాత్రం అసంతృప్తి ఉందంటున్నారు. వైసీపీ విషయంలో ఇది చాలా ఆసక్తిగా ఉంది, ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీకి అవకాశం లేదు. ఇది అసలు ఈ ప్రశ్న అర్ధరహితం అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో లేరు కాబట్టి. అసంతృప్తి విషయంలో కూడా 0 అనేది కొంచెం ఆసక్తికరంగా ఉంది, ఎందుకంటే వైసీపీ నాయకుల పర్ఫార్మెన్స్ను కూడా ఒక ఎమ్మెల్యేగా బేరీజ్ వేసి చూసినప్పుడు అసంతృప్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది. ఏ నాయకుడికి సంబంధించినటువంటి విషయంలో అసంతృప్తి ఉంది అనేది కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. కాకపోతే నంబర్ చిన్నది, 11 మందే కాబట్టి ఈ 11 మంది ఇక నియోజకవర్గాల్లోనే అందుబాటులో ఉంటున్నారా అని అనుకోవడానికి ఒక ఆస్కారం కూడా ఉండొచ్చు. ఇక బీజేపీ వైపు నుంచి చూస్తే కనుక 8 మంది గెలిచిన వాళ్ళలో 4 పైన యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ప్రజల నుంచి అసంతృప్తి ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఒకరు కనిపిస్తున్నారని చెప్పని చెప్తున్నారు. సో మొత్తంగా టోటల్ 175 నియోజకవర్గాల్లో 72 నియోజకవర్గాల పైన వ్యతిరేకత కనిపిస్తుంది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత కనిపిస్తుంది, ఇక్కడ అసంతృప్తి కనిపిస్తుంది 26 మంది పైన. సో ఇది వీళ్ళు ఇచ్చినటువంటి టాలీ. సో ఓవరాల్గా అసంతృప్తి అనేటువంటి ఫ్యాక్టరు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమలు అనేటువంటి అంశం పైన ఆధారపడి ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థలు ఏ విధంగా ఉన్నా కానీ ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకునేటువంటి క్రమంలో సాహసోపేతమైన నిర్ణయాలు కొన్ని తీసుకుందనే చెప్పాల్సి ఉంటుంది. మొదటి రోజు నుంచే పెన్షన్ స్కీమ్ అమలు చేయడం దగ్గర నుంచి ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఇన్వెస్ట్మెంట్స్ పైన, జాబ్ క్రియేషన్ పైన, డెవలప్మెంట్ పైన ఫోకస్ చేయడంలో మాత్రం కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది. సో దీనిపైన క్వశ్చన్స్లో కూడా, అంటే ఈ ప్రశ్నావళిలో కూడా వాటిపైన ప్రశ్నలు ఏవీ లేవు, అన్నీ అసంతృప్తికి సంబంధించినటువంటి ప్రశ్నలే ఉన్నాయి కాబట్టి నేను ఆ ప్రశ్నల జోలికి పోలేదు. ఇందులో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి ఈ సర్వే చేసినటువంటి సంస్థ ఆల్రెడీ కొన్ని రిజల్ట్స్ రివర్స్లో వస్తున్నాయి అనేటువంటి ఫలితాలు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కూడా ఏకపక్షంగా సర్వేలు చేసి మళ్ళీ అవి ప్రజల్లోకి పంపించేటువంటి ప్రయత్నం చేస్తే కనుక సర్వే సంస్థలకు ఉండేటువంటి విశ్వసనీయత కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది. సో వాళ్ళు ఏ లక్ష్యంతో సర్వే చేశారనేది పక్కన పెడితే ఇప్పుడు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం అటు ప్రభుత్వ పెద్దగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వార్నింగ్, మరోవైపు నుంచి ఇటువంటి ఫ్యాక్టర్స్, ఈ రెండింటినీ బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం కూటమి నాయకత్వంలో ఉంది. ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ప్రతి ఒక్కరు కూడా రెండోసారి గెలవాలంటే తమ నియోజకవర్గంలో ప్రజలకి అందుబాటులో ఉండాలి. ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలు నెరవేర్చే దిశగా జరుగుతున్నటువంటి ప్రక్రియని ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేయాలి. వాటితో పాటు జరుగుతున్నటువంటి అభివృద్ధి ప్రణాళికల్ని ఖచ్చితంగా ప్రజలకు వివరించడంలో ప్రభుత్వ పక్షాన కూడా ఒక అడుగు ముందుకు వేయాల్సినటువంటి అవసరం ఉంది. నడిచింది కేవలం ఏడాది మాత్రమే, ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. సో ఈ రెడ్ జోన్ భాగోతాన్ని సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల పైన ఉంటుందని చెప్పని మనం భావించవచ్చు. ఇక ప్రభుత్వ పెద్దగానే కాకుండా పక్ష నేతగా కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వార్నింగ్, దీనికి కూడా రెండు కూడా దాదాపు ఒకే విధంగా కనిపిస్తున్నాయి కాబట్టి దీనిపైన ఖచ్చితంగా కూటమి నాయకత్వం సమీక్ష చేస్తుందని చెప్పని ఆశించవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.